నమస్కారం. కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోషమైన జీవితాన్ని అందుకుంటాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ప్రేక్షకులకి వీక్షకులకి శుభాశిస్సులు. ఓకే గురు, చెప్పండి గురుగారు. ఈ సంవత్సరం ముఖ్యంగా కుజుడు రాజయ్యాడు కాబట్టి మంగళవారం ఒక విశిష్టత సుబ్రహ్మణ్యానికి అట్లా ఉంచి, కుజుడికి అధిష్టానమే సుబ్రహ్మణ్యం, అది ఇట్లా ఉంచి సుబ్రహ్మణ్యానికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు చాలా ఉన్నాయి. వివాహాలకు కానీ, ఈ యొక్క దోషాలకు కానీ, అన్ని రకాలైనటువంటి వాటికి కూడా ఇళ్ళు కట్టాలన్నా, కారు కొనాలన్నా, ఇటువంటి వాటన్నిటికి కూడా ఇప్పుడు మామూలుగా ఈ కుజదోషాలు అంటారు. ఈ కుజదోషాలు 1, 4, 7, 12 స్థానాల్లో రాశిచక్రంలో కనుక కుజుడు ఉండేటైతే అది కుజదోషాలని చెప్పేసి మొదటి నుంచి వాడుగా వస్తుంది. మంగళ దోషం అని చెప్పేసి కనపడుతూనే ఉంటుంది జాతీయ హెరాస్కోప్ కనుక తీసుకున్నట్టయితే. ఇది దాదాపు నా అభిప్రాయం చెప్పండి 199 మందికి ఏదో విధంగా ఎంతో అంత పర్సంటేజ్లో కుజదోషం అని ఉండనే ఉంటుంది. అయితే దీనికి ఒక విధంగా చెప్తున్నారంటే శ్రీశైలం వెళ్ళి చేయించుకో, లేకపోతే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకోండి, ఇట్లా అని చెప్పేసి చాలా ఎక్స్‌ప్లాయిటన్స్ కాదు, వాళ్ళ దృష్టి, వాళ్ళ జాతక విధానంలో చూసే విధానంలో చూసి అందరికీ చెప్తున్నారు. సరే, వెళ్ళేవాడు చేయించుకోగలిగిన వాడు చేయిస్తున్నారు, లేకపోతే లేదు, కాలానికి వదిలేసి అట్లా కాకుండా సుబ్రహ్మణ్యం నిత్యం మీకు ఏ ఊళ్ళో అయినా సరే గణపతి సుబ్రహ్మణ్యం శివాలయం లేకుండా ఏ ఊరు ఉండదు. చక్కగా ఆ గణపతితో పాటు నిత్యం సుబ్రహ్మణ్యం కూడా దర్శనం చేసుకోవటం, తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కనుక చూడటం కనుక అలవాటు చేసుకునేటైతే అన్ని రకాల సమస్యలకి నాబోటేదో కాలం పరిష్కారం అని చెప్పి సమస్యలకి పరిష్కారాలు చెప్పవలసినంత అవసరం మీకేం రాదు. ఆ గణపతే నిర్ణయిస్తూ ఉంటాడు. నీకు అది ఒకటేంటి, అనుమానం, భయం, సందేహం, ఈ 3 మాత్రం మనిషి వదిలేసి నీవే తప్ప నితప్పరం బెరుగా అన్నట్టుగా నీ దగ్గరికి దర్శనానికి వస్తున్నాం తండ్రి, మాకు కావాల్సిన మా అమ్మాయి వివాహం కానీ, మా కుర్రవాడికి ఉద్యోగం కానీ, మేము ఇల్లు కట్టుకోవాల్సినటువంటి మా ప్రపోజల్ సక్సెస్ అవ్వడానికి కానీ, ఇలాంటివన్నీ చెయ్యండి అని పదే కోరుకోవాల్సిన ఒక్కసారి నమస్కారం చేసి ఎన్ని ప్రదక్షిణాలు చేశామని కూడా కాదు, కుజుడంటే 7 ప్రదక్షిణాలు చేయమని ఇవన్నీ చెప్తుంటారు. ఇవి అక్కర్లేదు. ఆలయం మందిరంలోనే కాసేపు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మాకు యోగ్యమైనది ఇవ్వు, ఇది ఒక్కటే కాన్సెప్ట్ మెయిన్గా పెట్టుకోవాలి అని కనుక ఆ సుబ్రహ్మణ్య దేవాలయంలో కనుక అడగడం మొదలుపెడితే భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా మీకే స్వయంగా ఆయన అందిస్తాడు. ఏం జరుగుతుంది, జరగబోతోంది అని కూడా. కాబట్టి సుబ్రహ్మణ్యాన్ని ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి. ఈ సంవత్సరం రాజు కూడా ఆయనే కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏ హోమాలు కూడా చేసినప్పుడు కూడా నేను చాలామందికి, నా సహోదరులందరూ కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే, గణపతి ఎదురుగి చేయకుండా ఏ హోమం చేయరు. అట్లనే గణపతితో పాటు సుబ్రహ్మణ్యం కూడా కొన్ని ఆహుతులున్నా సుబ్రహ్మణ్యం కూడా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే రాజైనటువంటి వాడు అనుగ్రహిస్తే ఏదైనా నెరవేరుతుంది, ఎవరికైనా నెరవేరుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య హోమం చేయటం కూడా అలవాటు చేసుకుంటే ఇంట్లో మామూలుగా ఏంటంటే సుబ్రహ్మణ్యానికి మామూలుగా ఏదో పాలు నైవేద్యం పెట్టామండి, ఇవన్నీ పిచ్చి పనులు, అంతకంటే ఏం లేదు. ఈ సుబ్రహ్మణ్యానికి చక్కగా అష్టోత్తరం కనుక విభూతితో అష్టోత్తరం కనుక చేసుకుని అది మొహాన్ని బొట్టు పెట్టుకుని అంతా మొత్తం నీళ్లు అవన్నీ స్నానాలు పానాలు అన్నిటికీ కూడా ఓన్లీ భస్మం వేయటమే చేసి దానికి 2 అరటిపళ్ళు కనుక నైవేద్యం పెట్టడం అలవాటు చేసుకునేటైతే మీకే పరిష్కారాలన్నీ దొరుకుతాయి. సుబ్రహ్మణ్యం చేసి పెడతాడు అన్నీ కూడా. ఇదేంటంటే ఆన్వాయితీగా వస్తున్నట్టు పాలుగా పాము కాబట్టి పాలు కదా అని చెప్పి భావన వదిలిపెట్టండి ముందు. అసలు అది దోషం. అది శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాళనం దారుణం రిప్రోగ్నం భావయే కుక్కుడద్వయం. అక్కడ ఏదైతే అమ్మవారు శూలాన్నిచ్చి రాక్షస సంహారానికి పంపించిందో ఆయనని, ఈ రాక్షస సంహారం చేసినటువంటి పాపాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి నేను అని అడిగితే, నువ్వు ప్రణవ స్వరూపకంగా అంటే పుట్టను నిర్మించుకుని దాంట్లో నువ్వు ఆ యొక్క జపతపాలు చేసుకోమని చెప్పి ఆ యొక్క సుబ్రహ్మణ్యాన్ని ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆయన చేసినటువంటిదే ఈ పాము రూపంలో, నాగరూపంలో ఏ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన చేసినటువంటి ఆరాధనే, ఆయన చేసినటువంటి జపతపాలే. అదే ఇప్పుడు ప్రతి వాళ్ళు నాగదోషం, నాగ ఇది అని చెప్పి అనేక రకాలుగా చెప్పింది. పాములో పుట్టలో పాము ఉందని, అదని ఇదని
చాలా భ్రమల్లో పడుతుంటారు. ఎక్కడున్నా సుబ్రహ్మణ్యం ఉన్నాడు, కుజ అధిష్టాన సుబ్రహ్మణ్యమై ఉన్నాడు. కుజ దోషాలంటూ ప్రత్యేకంగా లేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కుజ మహాదశ కనుక నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ అది తప్పుకుంటే అక్కడ దోషం కనుక వచ్చేటైతే ఆ కుజుడు కంప్లీట్గా మీ ఇల్లు కట్టడం పూర్తి చేయకపోతే లింటల్ లెవెల్ దాకా వచ్చి మళ్ళీ అప్పులు పుట్టగా ఆ ఇల్లు ఆగిపోవడం కూడా అవుతుంది. కాబట్టి ధ్యాస సంవత్సరానికి రాజు ఆయనే కాబట్టి ధ్యాస దాని మీద పెట్టండి, సుబ్రహ్మణ్యాన్ని ఆరాధించుకోండి, ఫలితాలని పొందండి. ఎన్నో దేవాలయాలు చూస్తూ ఉంటాం, ఎన్నో వాటికి వెళ్తూ ఉంటాం అన్నీ కూడా. అటువంటి వాటికన్నింటిలో కూడా అమర్నాథ్ లాంటిది ఈ జూన్ ఆఖరికి 30 తారీఖున ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆగస్టు 15 వరకు కూడా 45 రోజులు. చాలా ఇప్పటికీ అందరూ పోగలుగుతారా పోలేరనేది వేరే విషయం. మరీ ఓల్డేజ్ వాళ్ళు పోవడం చాలా కష్టం. అది డోలీల్లో వెళ్ళవలసి వస్తుంది. సింగిల్ దోవలో 13,000 ఇది పైకి ఫీట్ పైన ఉన్నది. అది దానికి నడక కానీ లేకపోతే డోలీల్లో వెళ్ళటం కానీ లేకపోతే ఆ డోలీ అంటే ఏంటి, హాయిగా రిలాక్సింగ్గా పేమ కుర్చీల్లో శబరిమల వెళ్ళినట్టుగా వెళ్ళటం కుదరదు. దాంట్లో మామూలు స్టీల్ కుర్చీ దానికి కట్టి నలుగురు 4 పక్కలా పట్టుకుని మోస్తూ ఉంటారు. ఏమాత్రం అక్కడ వాతావరణం ఏంటంటే 10 నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో వాన వస్తుంది, 10 నిమిషాలు తుంపర్లు పడి 10 నిమిషాల్లో గాలి వస్తుంది, 10 నిమిషాల్లో ఎండబడిపోతుంది. ఇలా రకరకాల 13,000 ఫీట్ పైకి వెళ్ళేటప్పుడు రకరకాల వాతావరణాలు ఉంటాయి. దీంట్లో మనిషి కనుక తూగి ఏదన్నా కనుక అటో ఇటో అయితే కింద ఉన్న వాళ్ళు దెబ్బతింటారు పాపం. అప్పటికి వాళ్ళు మన ప్రాణాలను పడిపెట్టుకుని వాళ్ళు మనని పొట్టకరు తిండి కోసం అని చెప్పేసి ఆ అమర్నాథ్ పరమశివుడు దాకా తీసుకుపోతున్నారు. ఆ పరమశివుడిని చూసినటువంటి పుణ్యం జీవితంలో ఇంకేం చేసినా, ఎన్ని దేవాలయాలు దర్శించినా, ఎందుకంటే సాక్షాత్తు మంచుతో అప్పటికప్పుడు ఈ 45 రోజుల్లోనే తయారయ్యేటువంటి విగ్రహం కానిది అక్కడ మళ్ళీ తర్వాత రోజుల్లో ఏమీ ఉండదు. గణపతి అమ్మవారు కూడా అట్లా మంచుతోనే ఆ బింబాలు తయారవుతాయి. అది చూసేసుకుని మళ్ళీ ఆగస్టు 15 నాటికి ఏమీ ఉండదు అక్కడ. ఈ సమయంలో కూడా ఆ మంచులింగం పూర్తిగా తయారవ్వకుండా వారం రోజుల పాటు అక్కడ వెయిట్ చేసి ప్రతిరోజు పైదాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మా అనుగ్రహం కనుక అక్కడికి అమర్నాథ్ వెళ్ళటం అంటే కనుక జరిగితే గుర్తుపెట్టుకుని చక్కగా ఆ ధ్యానంతోనే ఉండండి. వెళ్ళినంతసేపు ఇతరత్ర చూసుకుంటూ ఏం కాదు. ఒక వాటర్ బాటిల్ దొరకాలంటే ఈరోజు 100 రూపాయలు పై చిరుతుంది అక్కడ. అట్లా అందుకని ఒక బాటిల్ తీసుకుని వెళితే ఆ జాగ్రత్తగా అక్కడ ఏదో దొరికిన ఫుడ్ దొరకడం కాదు, మిగతా హోటల్ గిట్టలు ఇలాంటి బిజినెస్ వెళ్ళే దోవలో మీకు ఊర్లో అక్కడి నుంచి మాత్రమే ఉంటాయి. కానీ ఇక మిగతా అంతా పైన ఎక్కడ మొదలుపెట్టిన తర్వాత మాత్రం ఏమీ దొరకదు. చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిన ప్రయాణం. తిరిగి వచ్చాడంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక సందర్భంలో ఇది 2 రోజుల వ్యవధిలో నాకు టికెట్ దొరికింది. అన్ఎక్స్పెక్టెడ్గా మా మరదలు ఫోన్ చేస్తే నేను అమర్నాథ్ వెళ్ళడం జరిగింది. ఆ జరుగుతున్నప్పుడు మిగతా పిల్లలు అడిగేసి ఏ ధైర్యంతో నువ్వు ఇంత 65 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అడిగితే నేను చెప్పాను, ఆ పరమేశ్వరుడు ఎందుకో అవకాశం ఇచ్చాడు, వెళ్తున్నాం, రాగలిగితే తిరిగి వస్తాం, రాలేకపోతే మర్చిపోండి, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు దీనికని చెప్పి ధైర్యంగా వెళ్ళాను. సరసంగా తిరిగి వచ్చి మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. కాబట్టి పరమేశ్వరుడి అనుగ్రహం అనేది కావాలి ఎప్పుడైనా కానీ. అందుకని ఈ కుజుడిని ముందు నవగ్రహాల్లో ఒకటైనటువంటి కుజుడిని ఆరాధిస్తుండండి, పరమేశ్వరుడిని ఆరాధించండి, అందరికీ శుభమే జరుగుతాయి. పరిష్కారాలు నాపోటి వాళ్ళు ఎవరో పనిగట్టుకుని గొంతెత్తుకుని చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. ఓకే గురుగారు, మన కాలర్ రెడీగా ఉన్నారు. డోర్ నుంచి సురేష్ గారు. హలో సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను జాబ్ కోసం బాగలేదు. నీ నక్షత్రం ఏంటి? నీ నక్షత్రం ఏమిటి? నక్షత్రం తెలియదు సార్. డేట్ ఆఫ్ బర్త్ నాన్న, డేట్ ఆఫ్ బర్త్ అందరికీ కూడా అదిగా సమస్య. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, ఎవరు ప్రతి చెప్పేది ఏంటంటే నక్షత్రం తెలుసుకుంటే ఇప్పుడు గ్రహ సంచారం ఏంటని నేను చెప్పగలుగుతాను. ఈ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ అందరివి ఒకటి ఉంటాయి, దాని గురించి కాదు. నువ్వు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నాకు ఇదే నెంబర్కి ఫోన్ చేయి, నేను అప్పుడు నీకు దీంట్లో పంచాంగం చూసుకుని అప్పుడు మీకు చెప్పగలుగుతాను. నీకు ఏం కావాలి, ఉద్యోగమా, ఎందుకు, ఎంతవరకు చదువుకున్నావు, ఎంతవరకు చదివావు? సో గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సీతామహాలక్ష్మి గారు. హలో సీతామహాలక్ష్మి గారు. అమ్మా సీతామహాలక్ష్మి గారు, హలో చెప్పండి అమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు మనం చూసినట్టయితే నార్మల్గా కాలం పరిష్కారం అని టైటిల్ ఎందుకు పెట్టారండి దీనికి? ఇప్పుడున్నటువంటి వర్తమానంలో, ఈ కలియుగంలో, ఇప్పుడున్నటువంటి గ్రహగతుల్లో
ఈ కాలంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒకటువంటి సమస్య ఉండనే ఉంటుంది. అయితే భూతద్దంలో చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని చిన్నదాన్ని కూడా ఏదో పరిష్కారం కూర్చొని తెలుసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లైవ్లో టీవీ ఎదురుకుండా కూర్చుంటే లైన్ నెంబర్ అందితే మాట్లాడదామని కొంతమంది, తర్వాత వాడు మాట్లాడేది ఏమిటో తొడుగుంటారు. మాట్లాడడానికి ఇప్పుడు చాలా రోజులు బట్టి నాకు అనుభవాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లా కాకుండా ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న కనుక ఉండి మీకు సానుకూలం, దీంతో విభిన్న అభిప్రాయాలు కనుక తెలిసి ఉండుంటే అప్పుడు నాకు చెప్పండి, కరెక్ట్గా మీ పరిష్కారం నేను చెప్పగలుగుతాను. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. అనంతపురం నుంచి తారక రాముడు గారు లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే గురు. నమస్తే, చెప్పు. హలో చెప్పయ్యా. హలో చెప్పు నాయనా, చెప్పు. హలో, వాయిస్ వినిపిస్తుందండి మీకు? వాయిస్ రావాలా? హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? గురుగారితో మాట్లాడండి. గురుగారు మాట్లాడుతున్నారు, గురుగారితో మాట్లాడండి. మీ సమస్యలకు పరిష్కారం చెప్తారు. నమస్తే స్వామి. చెప్పండి. మా అమ్మాయి బాగా గురించి అడగాలనుకుంటున్నాను. అమ్మాయి నక్షత్రం ఏంటి? చిత్తా నక్షత్రం. ఏమిటి? చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం. ఎంత వయసు ఎంత? వచ్చేసి 29 29. ఇప్పుడు కరెక్ట్ టైమే అమ్మాయికి. మీరు గట్టిగా కనుక ప్రయత్నం చేస్తే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నాటికి మ్యారేజ్ అవుతుంది కూడా. ఆ అమ్మాయిని కొంచెం ఆంజనేయ స్వామి గుడిలో ప్రదర్శనలు చేస్తుండమనండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయమనండి, తప్పనిసరిగా ఆ అమ్మాయి సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. పిల్లల మరి నుంచి వెంకటరాజయ్య గారు. హలో అండి. నమస్కారం అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అయ్య గారు. మా అబ్బాయిది సతీష్ నక్షత్రం అండి, 1986. నక్షత్రం ఏంటి? 1986. నక్షత్రం ఏమిటి? నక్షత్రం ఏమిటి? శతభిషం అండి. శతభిషం. ఇప్పుడు అమ్మాయికి ఏం కావాలి? అమ్మాయి కాదండి. అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నాడు. 2000లో చేశాను. ఓకే. మరి ఇప్పుడు ఏదో టీటీసీ చదువుకున్నాడు, బీఈడీ అయిపోయాడు. అదో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని ఏం రాలేదు. గవర్నమెంట్ ఉద్యోగం అతనికి రాదండి ఖచ్చితంగా. అంటే నేనేదో విధిగా చెప్పడం కాదు, మీరు ఇప్పుడు ప్రశ్నించినటువంటి సమయాన్ని బట్టి మీకు అతనికి గవర్నమెంట్ ఉద్యోగం కన్నా ప్రైవేట్ ఉద్యోగంలోనే బాగా ప్రాస్పెర్ అవుతాడు. కాస్త కోపం తగ్గించుకోమని చెప్పండి. అతని కోపానికి గవర్నమెంట్ ఉద్యోగం అయితే భరిస్తారని చెప్పి జనం అనుకుంటున్నాడేమో. అటువంటిది కాకుండా కాస్త లౌక్యం నేర్చుకుని ప్రైవేట్ ఉద్యోగం కోసం మంచి ఉద్యోగం వస్తుంది, ఫ్యూచర్ బాగుంది కూడా. కాబట్టి అది నేర్చుకోమనండి. ముందు ఆ కోపం తగ్గించుకోమని చెప్పండి. అవునో కాదో మీరే నిర్ణయించుకోండి. కోపం ఉంటుందండి. చాలా ఉంది, అది కోపం పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాస్త అది కనుక తగ్గించుకుని లౌక్యం నేర్చుకుంటే మనిషి మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతాడు. అతని భవిష్యత్తు హ్యాపీగా గడిచిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శంకర్ గారు. హలో హలో శంకర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి? తమ్మలపల్లి తాలూకా బి కొత్తకోట అండి. అచ్చా, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? కావాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. మీ నక్షత్రం ఏంటి? సార్ నక్షత్రం అయితే తెలియదు కానీ, నక్షత్రమో తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా అయితే లేదు. మీకు తెలిసిన నక్షత్రం ఏంటి? మాత్రము 1/6/1973. మీ నక్షత్రం ఏంటి? నేను డేట్ ఆఫ్ బర్త్ చూసి ఇప్పుడు పంచాంగం చూస్తూ చెప్పడం కష్టం. మీ నక్షత్రం చెప్పండి ఏదైనా మీకు తెలిస్తే. నాకు తెలిసి ఉత్తరాభాద్ర ఉంటుంది సార్. ఉత్తరాభాద్ర. ఇప్పుడు వాస్తవంగా మీరు అమ్మవారి గుడిలో ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడైతే నేను బట్టలు ఐరన్ చేస్తున్నాను. బట్టలు ఐరన్ చేస్తున్నావా? అమ్మవారి గుడికి రోజు 40 రోజుల పాటు రోజు వెళ్ళటం అలవాటు చేసుకో. అక్కడి నుంచి నీకు కొంచెం ఆర్థికంగా పుంజుకుంటావు. ఆల్ ది బెస్ట్. అమ్మవారి గుడికి 40 రోజుల పాటు 40 రోజులు కంటిన్యూస్గా రోజు వెళ్ళటం అలవాటు చేసుకో. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. అనంతపురం నుంచి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చంద్రశేఖర్ గారు, మీ నక్షత్రం ఏంటండి? మా అబ్బాయి నక్షత్రం మేడం కృతిక, 4వ పాదం మేడం. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురువు గారు. అతనికి ఏంటి? అతనికి ఏ సమస్య ఏంటి? ఏం కావాలి? మ్యారేజ్ విషయం గురుగారు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బిజినెస్ చేస్తున్నాడు, డిగ్రీ చేసి బిజినెస్ చేస్తున్నాడు, టీచర్ చేస్తున్నాడు, ఉద్యోగాలు లేవు, బిజినెస్ చేస్తున్నాడు. కృతిగా 4వ పాదం. ఓకే.
26/12/90. ఇప్పుడు అతనికి ఏం కావాలి? మ్యారేజ్ 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 అవుతుందండి, ఇప్పుడు సమయం వచ్చింది. ఒక్క 3-4 నెలలు ఆగండి, గట్టిగా ప్రయత్నం చేయండి, అతనికి సెప్టెంబర్ నాటికి మ్యారేజ్ అవుతుంది. ఓకే, మంచి టైం, ఏం ప్రాబ్లం ఏం లేదు, మంచి టైం నడుస్తుంది. థ్యాంక్ యూ. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గురుగారు? ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అతను యాక్చువల్గా మరి జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవాలి. వ్యాపారానికి పనికిరాడు అతను, అర్థమైందా? చేస్తున్న వ్యాపారాలు కట్టు పెట్టేసి శుభ్రంగా ఉద్యోగం చూసుకోమనండి. గురువు ఇదిలో ఉన్నాడు, జన్మల్లో ఉన్నాడు, గురువు చక్కటి ఉద్యోగం ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ. రైట్. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అమర్నాథ్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ నక్షత్రం ఏంటి? తెలియదమ్మా, మా కొడుకు అడగదామని మాట్లాడితే ఆగడుతుంది. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఏంటండి చెప్పండి. నమస్తే అయ్యగారు, అమర్నాథ్ చంద్రపురి. ఆ, అవునా చంద్రపురి అయ్యగారు? నమస్తే అమర్నాథ్. అమర్నాథ్ అంటే గుర్తుకు రావట్లేదు. కృష్ణ కృష్ణ చంద్రపురి. కృష్ణ అమర్నాథ్ సైడ్ నువ్వు. హలో అయ్యగారు. నాకు గుర్తుకు రావట్లేదు, బాగా వచ్చిన ప్రాబ్లము. నువ్వు సడన్గా చంద్రపురి అయ్యప్ప గుడి కాడ. అయ్యప్ప గుడి చంద్రపురి. అచ్చా అచ్చా, అయ్యప్ప గుడి చైతన్యపురేనా? అమర్నాథ్ అని. అమర్నాథ్ సైడ్, అమర్నాథ్ సైడ్. చెప్పు, ఏంటి విషయం? మంచిగా రాయగారు. మంచిగానే ఉన్నాను. ఇప్పుడు కొత్తగూడలో ఉంటాను నేను, అదృష్టం. కొత్తగూడ ఫోన్ నెంబర్ చూసిన. అచ్చా అచ్చా, వెరీ గుడ్. చెప్పు. మంచి గుర్తుంటావు అయ్యారు. ఇప్పుడు పేరంటే నీకు మనిషిని చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను. పేరు మీద నాకు నువ్వు మా ఇంట్లో అయ్యప్ప పూజ చేయలే? సెకండ్ బస్ స్టాప్ కాడ. అప్పుడు 100,000 చేశాను, మరి ఇప్పుడు అమర్నాథ్ అమర్నాథ్ కృష్ణ చూస్తున్నావు. ఓకే ఓకే, నేను కాదంటలేదు ఏంటంటే మాకు కూడా ఇంత వయస్సు పెరిగింది కదా, పాత వాళ్ళందరూ. నాకు కూడా పెరిగింది అంతా మంచిదే కదా. వెరీ గుడ్, అంత మంచిగానే ఉన్నాం. ఇప్పుడు చెప్పు, నీకేంటా అన్న విషయం ఉందా? అవునా, మా వాళ్ళు మాట్లాడు. ఎట్లా ఉంది నా బిజినెస్ బంద్ ఉంది అంతా. ఏం చేస్తాడు ఆరామున, కొడుకు జాబ్ చేస్తాడు, ఆరాము అవే ఉన్నాయి. ఏంటిడా ఏంటి క్లియర్గా చెప్పు, ఏంటిది? నేను ఏం పని చేస్తలేను, ఏం చేసినా సక్సెస్ అవుతలేదు. ఇక అప్పుడు పెద్ద బిజినెస్ చేసి పని చేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తలేను, కొడుకు చేస్తుండే ఏదో ఉంటున్నా. ఇప్పుడు నీకేం కావాలి యాక్చువల్గా? అమ్మాయి గురించా, అబ్బాయి గురించా? అబ్బాయికి పిల్లలు లేదా గారు? ఓకే, ఏ నక్షత్రం పిల్లాడిది? పిల్లలు ఏ నక్షత్రం? మృగశిర గారు. మృగశిర. కొంచెం అతనికి తర్వాత ఇంకా అమ్మాయిది? అబ్బాయిది నీకు కావాల్సింది. ఇతనికి కొంచెం నువ్వు పర్సనల్గా వచ్చి అతనికి దోషం ఉన్నది కాస్త సంతానం విషయంలో. ఎన్నేళ్ళది మ్యారేజ్ అయ్యి? అవును. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 8 years అయింది. ఇక ఆ అమ్మాయి నక్షత్రం అంటే అతని భార్య నక్షత్రం. అమ్మాయిదా? అమ్మాయి ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ, 2 ఇప్పుడు ఎట్టయినా వీళ్ళు నన్ను అడిగితే, అంటే వేరేగా నువ్వు ఆలోచించబాగు, అమ్మవారు చెప్తున్నాను. వీళ్ళకి అడాప్షన్ తీసుకోవడం బెస్ట్. ఒక పిల్లవాడిని చక్కగా తెచ్చుకొని మీ దాంట్లోనే వాడిని అడాప్షన్ తీసుకుని పెంచుకుంటే వీళ్ళకి మానసికంగా ఆ పిల్లవాడు వచ్చిన వేళ విశేషం మీకు కలిసి వస్తుంది, అన్ని రకాలుగా బాగుపడతారు. ఈ పాత ట్రబుల్స్ అన్నీ ఆ అమ్మాయిలో దోషం లేదు, కానీ ఏదైనా కూడా అమ్మాయి నక్షత్రం కానీ ఇస్తుందని కానీ ఇద్దరిది అంత ప్రాస్పెరస్గా ఇప్పుడు పీరియడ్లో లేదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మన నెక్స్ట్ లెక్క కూడా రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ బాబు స్వాతి నక్షత్రం, తమ్ముడుదండి. చెప్పమ్మా, ఏంటి అతనికి? పెళ్లి వివాహం గురించి. ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. కాస్త గట్టిగా ప్రయత్నం చేయమను అతనికి. సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఎండింగ్ కల్లా మ్యారేజ్ అవుతుంది, మంచి టైమే నడుస్తుంది. మీరు ప్రయత్నం లోపల ఇప్పుడు ఈ 2-3 నెలలు మీరు ఏం చేసినా నడవదు, కానీ అట్లా అని మానుకోవద్దు. సెప్టెంబర్ దాటిన తర్వాత అతనికి మ్యారేజ్ అవుతుంది. ఇంకొకటి స్వామి, కొద్దిగా ప్రాపర్టీ విషయాలు కూడా కొద్దిగా గొడవల్లో ఉన్నాయి. తెనాలి ప్రాపర్ తెనాలా మీరు? తెనాలండి. ఎక్కడ? మారిస్తాయండి. ఓకే, నా తెనాలి అసలు అందరూ అడిగి అంత ఇంట్రెస్ట్ అంతకంటే ఏం లేదు. చెప్పు, నీ ప్రాపర్టీస్ ఏంటి గొడవల్లో ఉంది?
అది కోర్టు వ్యవహారంలో ఉండి ఆక్రమించుకున్నారు. కొద్దిగా డబ్బులు అవి కూడా రావాల్సి ఉన్నాయి. ఒకటి పంచమండి, మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం. హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి వచ్చి కలవండి. దానికి వేరే ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది. అది నేను డీటెయిల్స్ మీకు చెప్తాను. అమ్మా మీ అడ్రస్ ఎక్కడండి? కొత్తగూడ అమ్మా, కొత్తగూడ శిల్పారామం దాటిన తర్వాత కొత్తగూడ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ. మీరు డైరెక్ట్ బస్సులు ఉన్నాయి అన్ని చోట్ల నుంచి మీరు రండి, కలుసుకుంటే మీకు దానికి కొంచెం చేయవలసిన కార్యక్రమం ఉంది, నేను చెప్తాను. సరేనండి. లక్ష్మి గారు, మీకు అడ్రస్ కావాలంటే స్క్రీన్ పైన గురుగారు అడ్రస్ కూడా ఉంది. ఒకసారి మీరు ఆ అడ్రస్ ని నోట్ చేసుకొని గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే గురుగారు మాట్లాడతారు. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. వైజాగ్ నుంచి రామేశ్వరి గారు. నమస్తే రామేశ్వరి గారు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో ఆ, సార్, చెప్పమ్మా. గురువు గారు. చెప్పు తల్లి. అదే సార్, పిల్లల కోసం మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది సార్. ఎంత 3 years? నీ నక్షత్రం ఏంటి? నక్షత్రం అంటే తులారాశి చిత్తా నక్షత్రం అని చెప్పారు కానీ నాకు తెలియదు. ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. సంతానం ఉన్నారు, ఏం భయపడాల్సిన పని లేదు. సెలక్షన్. మా ఆయన గారి పేరు శ్రీను అండి. ఆయన నక్షత్రం ఏంటి తెలీదు సార్ నాకు. అమ్మా తెలీదు సార్. ఏదైనా కానీ ఇప్పుడు నీ నక్షత్రం ప్రకారం సంతానం కనేదానికి నువ్వే కాబట్టి నీకు సంతానం అయితే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. కాస్త నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అది అలవాటు చేసుకో. అలాగే సార్. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అలవాటు చేసుకో. ఏంటి సార్? హనుమాన్ చాలీసా రోజు పారాయణ చదవటం, వీలైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వస్తూ ఉంటాం, అలవాటు చేసుకో. నీకు ఖచ్చితంగా సంతానం ఉంది తొందరలోనే. ఓకే సార్. అదే నేను డిఎన్ఎం స్టాఫ్ నర్స్ చేశాను సార్. అది పోస్ట్ బిఎస్సీ చదువుతున్నాను సార్. ఇప్పుడు ఉద్యోగం కోసం నుంచి ట్రై చేస్తున్నాను. నీకు అన్నిటికీ కూడా నీ నక్షత్ర దృష్ట్యా ఏదైనా కానీ నువ్వు ముందు ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మొదలుపెట్టు. దాని తర్వాత ఒక్కొక్క సమస్యకి మళ్ళీ తర్వాత అడుగుతూ కానీ నీకు వివరంగా చెప్పగలుగుతాను, లేదని పర్సనల్గా వచ్చి కలిస్తే చెప్తాను. ఇక అమ్మా, రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఈస్ట్ గోదావరి నుంచి పద్మావతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అయ్యగారు గురుగారిని. నమస్కారం గురుగారు. అమ్మా చెప్పమ్మా. నా కొడుకు డిగ్రీ చేశాడు అయ్యగారు. జాబ్ విషయం ఏంటా అనేసి నాకు తెలియక అడుగుతున్నాను అయ్యగారు. ఏం చేస్తున్నాడు? డిగ్రీ కంప్లీట్ చేశాడు అయ్యగారు. ఏం నక్షత్రం ఏంటి? విశాఖ నక్షత్రం. అది వాడి చదువు అయిపోయింది, ఇంకా చదవను అంటున్నాడు. జాబ్ ఏమైనా చూసుకుంటాడు? జాబ్ ఏమైనా చూసుకుంటాడు. ముందు అది జాబ్ కంటే ముందు కోపాన్ని కూడా తగ్గించుకుంటే, అహంకారాన్ని కూడా తగ్గించుకుంటే తొందరగా వస్తుంది జాబు. నేను అనేటువంటిది అవునా కాదా నువ్వే చెప్పాయి. నేను అనే అహం చాలా ఉంది. ఆ అహం తగ్గించుకోమని ముందు. ఆ అహం తగ్గించుకుంటే ఉద్యోగం కాస్త లౌక్యం, నీ పని అయ్యేదాకా కాస్త లౌక్యం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అతనికి మంచి టైమే ఉంది. ఇప్పుడు జస్ట్ 2-3 నెలల్లో అతను జాబ్ వస్తుంది, నువ్వే ఫోన్ చేస్తావు మాట జాబ్ వచ్చిందని. జాబ్ వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అమ్మవారు గొప్పదమ్మా. అమ్మవారు చెప్పేది నీకు చెప్తున్నా. తల్లి ఆచరించండి చెప్పి చక్కగా నిత్యం కాస్త ఏంటంటే సుబ్రహ్మణ్యం దర్శనం కూడా చేసుకుంటున్నామని. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకుంటుంటే అతని తరఫున నువ్వైనా సరే కొడుకు ఉద్యోగం కోసం అని ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. రైట్ అమ్మా. రైట్, థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఎవరికైనా సరే లైవ్లో కాల్ కనెక్ట్ అవ్వకపోయినట్టయితే మేము స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి. గురుగారు ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యలకు చక్కనైన పరిష్కారాలు అయితే చెప్తారు. ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.